వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ దీక్షిత టైలర్ టిప్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఛానల్లో వచ్చేసి బోట్ నెక్ ఈజీగా ఒక మూడు మెజర్మెంట్స్తో కటింగ్ ఏ విధంగా చూసేద్దాం. పార్ట్ 2లో స్టిచ్చింగ్ చూద్దాం, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోకుండా ఉండడానికి కోసం 2 పార్ట్స్గా డిజైన్ చేయడం జరుగుతుంది. ఓకే, దీనికోసం వచ్చేసి అంచులు రెండు మన వైపు పెట్టుకొని కింద ఫోల్డింగ్ కోసం ఒక లైన్ గీసుకున్నాం. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.5 ఒక మార్క్ చేసాం. ఖర్చు కోసం జస్ట్ ఒక 1/4 ఇంచ్లో మార్క్ చేసాం. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 15లో సగం 7.5, దానికి ఒక 1/2 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకున్నాం. కింద డీప్ కోసం వచ్చేసి ఒక 4 ఇంచ్ పెట్టాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇవన్నిటికి లైన్ గీసుకుందాం. షోల్డర్ లైన్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ డౌన్ క్రాస్గా గీసుకుందాం. చెస్ట్ 36, దాన్ని 4 భాగాలు చేస్తే 9 వచ్చింది. 4 9 36 కాబట్టి 4 భాగాలు చేసి ఒక భాగాన్ని చెస్ట్ దగ్గర వేసుకుందాం. షోల్డర్ వచ్చేసి 15 కాబట్టి దానిని 2 భాగాలు చేస్తే 7.5 7.5 వస్తుంది కాబట్టి అలా వేసేసుకుందాం. కిందకు వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ లోపలికి పెట్టేసి వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకుందాం. అక్కడి నుంచి ఖర్చు కోసం ఒక 2 ఇంచ్ పెట్టేసి మార్క్ చేసేసాను. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి ఒక 4 ఇంచ్ పెడుతున్నాను. 4 ఇంచ్ పెట్టేసి మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నెక్ ఒక కటింగ్ వస్తుంది కదా, నెక్ ఫస్ట్ రౌండ్ కోసం వచ్చేసి ఒక 3 ఇంచెస్ దీనికి స్కేల్తో లైన్స్ గీసుకుందాం. ఇక్కడ ఆర్మ్ స్కేల్ ఉంది కదా, ఆర్మ్ స్కేల్తో ఈ విధంగా షేప్ గీసేసుకుందాం. ఇక్కడ నెక్ డౌన్లో నెక్ విడ్త్ కోసం 3 వేసుకుందాం. అక్కడి నుంచి స్ట్రైట్గా మార్క్ చేసుకొని వాటర్ డ్రాప్ షేప్ ఈ విధంగా గీసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఈ విధంగా కట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 100 లైక్స్ ఇస్తున్నాను టార్గెట్. త్వరగా కంప్లీట్ చేస్తారనుకుంటున్నాను. త్వరలోనే స్టిచ్చింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా కట్ చేసుకుందాం. బ్యాక్ ఓపెన్ కాబట్టి ఓపెన్స్ 2 నా వైపు పెట్టుకొని కట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చాంక దగ్గర కటింగ్ పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ తీసుకున్న లూప్లో ఇలా ఈ విధంగా ఫ్రంట్ తీసేసుకుందాం. యాజ్ ఇట్ ఈజ్ బ్యాక్ ఏ విధంగా తీసామో ఆ విధంగా మొత్తం మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాస్క్, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. ఇలా గీసేసుకున్నాం కదా, నెక్ కోసం మార్క్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలో మార్పులు చేయాల్సింది ఏంటి అంటే, ఫ్రంట్ వచ్చేసి హుక్ పార్ట్ దగ్గర ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి షేప్ కోసం. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ డౌన్ గీసుకొని అక్కడ 1.5 కూడా గీసుకొని, అది ఎందుకు గీసుకున్నాం అనేది స్టిచ్చింగ్ వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు అని అంటే ఫ్రంట్ డాట్స్ పెట్టుకుంటాం కదా, డాట్స్ ఎక్స్ట్రా పెట్టినప్పుడు అది అడ్జస్ట్మెంట్ కోసం. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ముందు ఇది ఇలా కట్ చేసుకుందాం. అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ వేసుకుందాం. ఇక్కడ స్కేల్తో మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఆర్మ్ స్కేల్తో రౌండ్ గీసేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ కోసం, లోతు కోసం ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ బోట్ నెక్ కాబట్టి తీసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రంట్ లోతు తీసుకుందాం. నెక్ దగ్గర చంక రౌండ్ దగ్గర కటింగ్ పెట్టుకుందాం. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ కూడా ఈ విధంగా కట్ చేసుకుందాం.
ఇప్పుడు వచ్చేసి చెస్ట్ డాట్ కోసం ఇక్కడ నుంచి ఒక 4 ఇంచ్ తీసుకున్నాను, మార్క్ చేశాను. అలాగే స్ట్రైట్గా మార్క్ చేసేసుకున్నాను. ఈ వీడియోలో చూపించిన విధంగా మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి 2 ఇంచు, ఎందుకు అని అంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక 2 ఇంచ్ వరకు ఈ విధంగా మార్క్ చేసుకుంటే ఏమవుతుందంటే ఫ్రంట్ అన్నది చక్కగా రావడం జరుగుతుంది. ఈ విధంగా షేప్ గీసేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఇందాక సైడ్ డౌన్లో 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఇక్కడ ఒక డాట్ చూసారు కదా మార్క్ చేశాను. ఆ ప్లేస్లో ఒక డాట్ కోసం ఒకటి, ఈ ఫ్రంట్ డాట్ కోసం ఒకటి. ఇలా ఏంటంటే ఫస్ట్ టైం బోట్ నెక్ వేసుకున్నా సరే వాళ్ళకి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా డాట్స్ పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒరిజినల్ పార్ట్ మీద ఇవి వేసేసి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మర్చిపోవద్దు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మళ్ళీ నేను నెక్స్ట్ చేసిన వీడియో ఫస్ట్ మీ మొబైల్లోకి అలర్ట్ రావడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ మాత్రం ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇవ్వడానికి రెడీగా ఉంటాను. వీలైతే ఈ వీడియోలో కామెంట్ సెక్షన్లో దీని కటింగ్ వీడియో కూడా, ఇది స్టిచ్చింగ్ వీడియో కూడా పిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు హ్యాండ్ ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది కాబట్టి హ్యాండ్ నేను కట్ చేయడం చూపించలేదు. యాజ్ ఇట్ ఈజ్ అది కూడా కట్ చేసేసి ఈ విధంగా పెట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇదండి వీడియో. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఏ టైప్ వీడియో కావాలో కింద కామెంట్ చేయండి. ఓకే, బై బై.